సాయి భక్తుల్ని ఎప్పటి నుంచో డిబేట్కి రండి అని అడుగుతూనే ఉన్నాం. అయితే తాజాగా ఒక తీవ్రమైన నిర్ణయానికి మేము వచ్చేసాం. హిందూ బంధువులారా, దయచేసి మా ఇద్దరిని క్షమించండి. ఇంతకాలం సాయిబాబా విషయంలో గర్వంగా మైనంపాటి ప్రసాద్ ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే, సనాతన ధర్మానికి సాయి ప్రమాణమా శంకరాచార్యుల ప్రమాణమా? దానికి స్ట్రైట్ ఒక సమాధానం చెప్పగలరా వాళ్ళు? ఈ లెక్కకు డిబేట్కి రావడానికి సిద్ధపడట్లేదు. పైగా ప్రతి వీడియోలు ఇల్లు గరికపాటి గారు వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు అన్నారు, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయి భక్తుల్ని ఎప్పటి నుంచో డిబేట్కి రండి అని అడుగుతూనే ఉన్నాం. అయితే తాజాగా ఒక తీవ్రమైన నిర్ణయానికి మేము వచ్చేసాం. ఆ నిర్ణయం ఏంటో ఈరోజు మీకు ప్రకటించాలని, అలాగే ఈ నిర్ణయానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది కూడా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను మన హైందవీ స్వరాజ్య అధ్యక్షులు భాస్కర్ గారు వచ్చేసాం. జై శ్రీరామ్ భాస్కర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఆ తీవ్రమైన నిర్ణయం ఏంటి అనేది మన వాళ్ళందరికీ ఒకసారి చెప్పాలి కదా. దానికంటే ముందు ఒకసారి క్షమాపణ కూడా చెప్దామా? తప్పకుండా. సో హిందూ బంధువులారా, దయచేసి మా ఇద్దరిని క్షమించండి. ఇంతకాలం సాయిబాబా విషయంలో లేదా సాయి భక్తుల విషయంలో మేము ఏవైతే మాట్లాడామో అందులో ఒక విషయం పట్ల మేము కాంప్రమైజ్కి వచ్చేసాం. అదేంటి అనేది భాస్కర్ చెప్తారు. ఏంటి అంటే, డిబేట్కి రమ్మనమని సాయిబాబా భక్తుల్ని ఒప్పించడంలో చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయాం. కనుక ఆ విషయంలో మమ్మల్ని క్షమించమని జనాలందరినీ అడుగుతున్నాం. అంతే. వాళ్ళు రారు. ఎవరన్నా ఒకళ్ళు వస్తే వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళని పిలిచారు అంటారు. పోనీ వీడి దగ్గర వేరే సబ్జెక్ట్ ఉన్నోడు ఎవడన్నా వస్తాడా అంటే రాడు. కరెక్ట్. కానీ ఎవడో రాకపోతే మరి సత్యాసత్య పరిశీలన, సత్యాసత్య నిరూపణ ఏ విధంగా జరుగుద్ది? ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇదేదో వెటకారంగా వ్యంగ్యంగా జరిగే విషయం కాదు. 100% కాదు. ఇది చాలా సీరియస్గా, అసలు నిజంగా చెప్పాలి అంటే సాయి భక్తులు అని ఎవరైతే ఈరోజు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువగా బాధ్యత తీసుకొని, యాక్చువల్గా ఈ బాధ్యత వాళ్ళది. ఎందుకు అంటే ఈరోజు సాయిబాబా దేవుడా కాదా అనేది మనకి పెద్దగా పనేం లేదు. ఎందుకంటే మనం వాళ్ళని ఏమి పూజించట్లేదు. కనుక నిజంగా వాళ్ళు సాయిబాబాని దేవుడిగా నమ్మితే, నిజంగా సాయిబాబా వాళ్ళని రక్షిస్తాడు అనే నమ్మకం వాళ్ళకు ఉంటే, లేదా సబ్జెక్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే, సాయిబాబా భక్తుల తాలూకు మనోభావాలు అన్నీ కూడా ఆ విషయంతో మిక్స్ అయ్యి మింగిలై ఉన్నాయి. కనుక వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రావాలి. ఆ బాధ్యత వాళ్ళకే ఎక్కువ ఉంది. అంతే. కనుక అయినా కూడా ఆ బాధ్యత మనం వేసుకొని ప్రతి ఒక్కరిని ఆల్రెడీ మనం వీడియోలో అడిగాం. అవును. నువ్వు అనుకుంటా 1 lakh పిలిచావు, తర్వాత నేను యాడ్ అయ్యాను, 5 lakhs మనం చేసిన తర్వాత కూడా ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎంత బాగా డిబేట్ చేశాడు అనేది అందరికీ తెలుసు. తర్వాత ఇంకా మనం వీడియోలో అడుగుతున్నా కూడా అసలు ఇది పెద్దగా ముందుకు వెళ్ళట్లేదు అని ప్రత్యేకించి మనం ఫోన్లు చేయడం మొదలుపెట్టాం. ఎగ్జాక్ట్లీ. అది మైనంపాటి ప్రసాద్ గారు అనే ఆయన అసలు మేము లేకపోతే ఎంత బాగా రెచ్చిపోతాడు అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో ఈరోజు భాస్కర్ కిల్లి ఛానల్లో అప్లోడ్ చేశాను. కావాలంటే మీరు అది చూడొచ్చు. అందులో క్లియర్గా నేను ఆయనకి కాల్ చేస్తే ఆయన హ్యాండ్సప్ అనేసాడు. అంతే. ఇది మొదటి విషయం. అయితే దాని గురించి ఆల్రెడీ మాట్లాడేసాం కనుక ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ ఆయన గురించి ఇంకొక విషయం ఉంది, అది లలిత్ తర్వాత చెప్తాడు. బట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ఫస్ట్ విషయం ఏంటి అంటే, మైనంపాటి ప్రసాద్ గారి తర్వాత సనాతన ట్రావెలర్ ఉరఫ్ ప్రమోద్ కుమార్, ఆయనకు కూడా నేను కాల్ చేయడం జరిగింది. కాల్ 2 times నేను చేశాను. నేను 2 times చేసినప్పటికీ ఆయన కాల్ ఎత్తలేదు. మేబీ ఆయన బిజీగా ఉన్నాడేమో అని నేను అనుకున్నా. కానీ తర్వాత ఆయన ఏం చేశాడు, నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏంటి అనేది నేను ప్రేక్షకులకి చదివి వినిపిస్తాను. పక్కన స్క్రీన్ మీద కూడా వస్తుంది. షూర్. సో ముందు సనాతన ట్రావెలర్ గురించి నువ్వు చెప్తే, ఆ తర్వాత మైదానమేనా కాదు మైనంపాటి గురించి నేను చెప్తా. ఇదేదో రామ్ ముందు ఒక పదం పెట్టాడు ఆయన. సో ఆ పదం నాకు రామ్ అంటే రాముడి ముందు నేను పెట్టాలని అనుకోవట్లేదు కనుక నేను చదవట్లేదు. అది మీ స్క్రీన్ మీద చూసుకోండి. డిబేట్ కోసమే కాల్ చేస్తున్నారు అని తెలుసు.
ఆన్సర్ చేయడం, డిబేట్కి రావడం మ్యాటరే కాదు. మరి మ్యాటర్ కానప్పుడు ఎందుకు రాలేదు? ఇంతకు ముందు మీరు వీడియో చేసి డిబేట్ అన్నప్పుడే నేను క్లియర్గా చెప్పిన వద్దిపత్తి గారిని జడ్జిగా తీసుకొని రండి అని, బికాజ్ ఆయన మీ బ్యాచ్ వాళ్ళందరికీ గురువు కదా అని, ఆయన సాయిబాబాని గురువుగా ఆరాధిస్తున్నారుగా అని. వినలేదు మీరు. సో కండిషన్స్ ఆయన పెడతాడు, మనం వినాలి. ఇంకో డౌట్ భాస్కర్, వద్దిపర్తి గారు మీ బ్యాచ్ అందరికీ గురువు కాబట్టి ఆయన జడ్జిగా తీసుకురండి అంటున్నాడు. సరే, ఇప్పుడు వద్దిపర్తి గారు కూడా సాయి భక్తుడు అని వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళంతా ఒక గ్రూప్ కదా అప్పుడు సాయి భక్తులంతా. మరి వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మీ శిష్యులు ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో డిబేట్ పెట్టుకుంటున్నాం, మీరే వచ్చి జడ్జిగా కూర్చోండి అని వీళ్ళే అడగొచ్చు కదా, గురుదేవుల్ని అడగొచ్చు కదా. ఆ విధంగానైనా మనకేం అబ్జెక్షన్ లేదు కదా. సబ్జెక్ట్ విషయంలో ఎవరితోనైనా మాట్లాడదాం, ఎవరినైనా జడ్జిగా తెచ్చుకోమని చెప్దాం, ఏదైనా పర్వాలేదు, మనకి ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదు. ఇక థర్డ్ది, వద్దిపత్తి గారిని తీసుకురాకుండా కండిషన్స్ అప్లై అని షిరిడి సంస్థాన్ CEO రావాలి, షిరిడి సంస్థాన్ చైర్మన్ రావాలి అన్నారు. నెక్స్ట్ వీడియోలో చెప్పారు మీరు కండిషన్స్ అప్లై అని మనం అన్నామంట. కండిషన్ ఫస్ట్ ఎవడు పెట్టాడు? అదే కదా, ఎవడు పెట్టాడు? ఫస్ట్ అతను పెట్టింది. ఓకే. ఇక ఫోర్త్, సరే మరి షిరిడి సంస్థాన్ నుండి నోటీసులు వచ్చాయిగా, మీరు కోరుకున్నది 100% జరిగిందిగా, మరి వెళ్ళండి షిరిడీకి. దాని తర్వాత ఫోర్త్ తర్వాత ఈయన గారు 6th వెళ్ళిపోయారు. ఓహో, ఇదంతా కూడా సాయిబాబా లాంగ్వేజ్ అనుకుంటా. అప్పట్లో మల్టిపుల్ టైమ్స్ చెప్పిన డిబేట్కి వస్తా అని మీరు ఎవరు వినలేదు. నాకు తెలియదు ఎప్పుడు చెప్పాడు. ఇప్పుడు సమయం అయిపోయింది, కాల్స్ చేస్తున్నావు. సమయం ఏమైపోయింది నాకు తెలీదు. సో గో టు షిరిడి అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ కరెక్ట్ అని. నేను కూడా విట్నెస్ మీ అందరికీ కేసెస్లో అక్కడ చేద్దాం డిబేట్స్ లీగల్గా. అక్కడ లాయర్లు చేస్తారా, మనం చేస్తామా నాకు అర్థం కాలేదు. కోర్టు అంటే పిల్లలాట అనుకుంటున్నాడా? అదే కోర్టు సిస్టమ్ తెలియకనా, లేకపోతే డిబేట్ ప్రాసెస్ గురించి ఐడియా లేక ఇట్లా మాట్లాడుతున్నాడా? అదే ఎక్స్పీరియన్స్ ద ఇన్ఎక్స్పీరియన్స్ లీగల్లీ విచ్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇఫ్ యూ కెనాట్ ప్రూవ్ వాట్ యూ స్పోక్. జై శ్రీరామ, హర హర మహాదేవ. ఇది పొయిటిక్ గా ట్రై చేశాడు కానీ ప్రాక్టికల్ గా ట్రై చేస్తుంటే ఇంకా బాగుండేది. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, బాబు నీకు ఫస్ట్ చెప్పే విషయం, డిబేట్ కోసం అన్న క్లారిటీ నీకు ఉంది అని మాకు అర్థమైంది. నువ్వు లీగల్గా ఇక్కడ జనాలకి ఫస్ట్ అడ్రస్ చేయాల్సిన విషయం ఉంది అతనికంటే ముందు. ఎందుకంటే అతను మొన్న ఆ పెద్ద ఆయనతో నగేష్ గారితో డిబేట్ అయిన తర్వాత కూడా, అరే డిబేట్ కోసం నన్ను కదరా పిలవాలి, నా నెంబర్ ఉంది కదరా అని అరే ఒరే కొట్టుకుంటూ కాల్స్ వీడియో పెట్టాడు. ఆ తెల్లారే నువ్వు కాల్ చేసావు. డిబేట్ డోర్స్ అన్ని క్లోజ్డ్, మీరు కోర్టులో చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వీడియో ఎందుకు పెట్టాడు అంటే, జనాల ముందేమో బిల్డప్లు ఇస్తాడు, తొడగొడతాడు, రియాలిటీకి వచ్చేపటికి మాత్రం తూచ్ అంటాడా. అంటే మనం కాల్ చేస్తామని బహుశా ఊహించలేదు. ఎగ్జాక్ట్లీ, అది జరిగింది. వాస్తవం ప్రజలకు తెలియాలి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆయనే కాదు అలాంటి వాళ్ళు ఎంతమంది అయినా కోర్టులో కేసేసే అధికారం అనేది వాళ్ళకు ఉంది. సో వాళ్ళు వెయ్యొచ్చు. దాని గురించి లీగల్గా మేము పోరాడతాం. ఎందుకంటే మేము పబ్లిక్లో ఉన్నాం, అన్నీ సిద్ధమై ఉన్నాం, నిజ నిజాలు కోర్టులో తేల్చుకుంటాం. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. మేము దానికోసం ఆయనకి కాల్ చేయలేదు, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. సో మేము ఎందుకు కాల్ చేసాము అంటే, కోర్టులో కేసు అనేది సంవత్సరాల తరబడి అది సాగుతుంది అండ్ వాదనలు అనేవి బయటికి రావు. బట్ కోర్టు కాదు, అది ఎలాగో ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జనాలకి తెలియడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ కదా. నెక్స్ట్ నాకు ఇంకొక అనుమానం ఏంటి అంటే, ఇప్పుడు నిజంగా ఈయన కోర్టులోనే తేల్చుకుందాం అనుకున్నప్పుడు మనం వీడియోస్ చేస్తున్నప్పుడు దానికి కౌంటర్ వీడియోస్ అని చెప్పి తిట్టాలి ఎందుకు? చాలా మాట్లాడాలి ఎందుకు? ఇప్పుడు నువ్వు కోర్టులో తేల్చుకుంటాను అన్నప్పుడు కోర్టులో తేల్చుకుందాం సైలెంట్గా ఉండాలి కదా. రెచ్చగొట్టడం ఎందుకు? అనవసరం కదా. అంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దానికే నీ క్లారిటీ లేదు. ఇది మొదటి విషయం. రెండో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు మన లలిత్ అన్నట్టు మీరెందుకు నాకు కాల్ చేయలేదు అని ఆయన అడుగుతున్నాడు. మరి నీ కాల్ ఎందుకు చేయాలి? నువ్వు బాగున్నావా, నీ పిల్లలు బాగున్నారా ఉంటే దాని గురించా? కాదు కదా. అన్నం తిన్నావా, సుస్థి చేసిందా, ఇవి అడగడానిక? డిబేట్ కోసమే కదా. మరి కాల్ చేయండి అని పబ్లిక్గా చెప్పడం ఎందుకు? చేసిన తర్వాత ఏమో నేను రాను అని అనడం ఎందుకు? అసలు నువ్వు ఎందుకు రావడం లేదు? పైగా తన కన్క్లూజన్కి వచ్చేసాడు, డిబేట్ కోసమే చేస్తున్నావు అని తెలుసు చెప్పేసి. చాలా పెద్ద స్టేట్మెంట్, అది చాలా లైటర్ వల్ల చూస్తున్నాడు. కానీ అసలు నిజం చెప్తున్నామండి, మేము చాలా నిజాయితీగా ఉన్నాం.
మేము చాలా నిజాయితీగా సబ్జెక్ట్ మాట్లాడి తేల్చుకుందామని ఉన్నాం. అవును. నిజాలు ఇటుపక్క సాయి భక్తులకి, అటుపక్క సాధారణమైన హిందువులకి, అలాగే చూసే జనాలందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్, అవును, మేము ఒక సత్యం చెప్పాలన్న దగ్గర మేము ఉన్నాం. దానికోసం మేము సీరియస్గా ట్రై చేస్తున్నాం. ఇంకొక విషయం నేను ఇక్కడ సాయిబాబా భక్తులకి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే, మీరంతా హిందువులు అనుకుంటున్నారు కదా, ఒకవేళ హిందువులు అనుకుంటే అసలు హిందూ రిలీజియన్ లేదా సనాతన ధర్మంలో ఉన్నదేంటో కూడా మీరు తెలుసుకోవాలి. అదేంటంటే ఎప్పుడు కూడా జ్ఞానం అనేది ప్రశ్న సమాధానంతో వస్తుంది. అంతే. క్వశ్చన్ చేయాలి, పూర్వపక్షం ఉత్తరపక్షం ఉంటే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి, అడిగి తెలుసుకోవాలి, దాని మీద డిబేట్ జరగాలి. అంటే యాక్చువల్లీ వీళ్ళు మాట్లాడేది కూడా, సాయి భక్తులు కూడా ప్రతిసారి ఒకటే మాట చెప్తారు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య పొతేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని చెప్పేసి చెప్తారు. అంటే ఏదైనా గురువుని ఆశ్రయించి పరిప్రశ్న చేస్తూ, అంటే లాజికల్ కన్క్లూజన్కి వచ్చే వరకు కూడా నువ్వు గురువుని మళ్ళీ 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 ప్రశ్నిస్తూ నువ్వు కన్క్లూజన్కి రావాలి అంటారు. ఆ పరిప్రశ్న ఎప్పుడు జరుగుతుంది? ఇద్దరు వ్యక్తులు ఎదురు బదురు కూర్చుంటేనే అవుతుంది. ఖచ్చితంగా ఇది చర్చ. అవును, ఇది జరగాలి అని మనం కోరుకుంటుంటే మీతో ఎవడు చర్చిస్తాడు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. కరెక్ట్. అయితే అక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే, ప్రశ్న సమాధానం అనేది ప్రతి ఒక్క, ఈవెన్ మన తాలూకు పురాణాలు తీసుకున్నా, మన తాలూకు ఉపనిషత్తులు తీసుకున్నా, ఏవి తీసుకున్నా ప్రశ్న సమాధానంతోనే అన్నీ కూడా ఉంటాయి. అందులో భాగంగానే మేము కూడా బయటకు వచ్చి పర్సనల్గా కాల్ చేసి, మాకు ఎటువంటి ఈగోలు లేవు, ఇప్పుడు వాళ్ళు ఎన్ని తిడుతున్నా కూడా అదంతా పక్కన పెట్టేసి మేము వాళ్ళని రమ్మనమని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు రాకుండా వాళ్ళు తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, వద్దిపట్టుగాని పిలవండి, లేకపోతే కాణిపాకం రండి, లేకపోతే ఇంకో దగ్గరికి రండి, దీనివల్ల తేలవు. ఎప్పుడు తేలుతాయి? నిజంగా వాళ్ళు వచ్చి మేము కూడా కూర్చొని ఎదురెదురుగా కూర్చుంటే తేలితాయి ఈ విషయాలన్నీ. మరి వాళ్ళు రాకుండా ఎవరిక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు? ఎవరిక్కడ దొంగ నాటకాలు ఆడుతున్నారు? ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదు? సాయిబాబా భక్తులు ఇది తెలుసుకోండి, మీరు వాళ్ళని అడగండి. ఇప్పుడు మేము సాయిబాబాని పూజించాలి అంటే మరి హిందూగా మీరు నిరూపించలేరా? అంతేగా. మరి వాళ్ళు ముస్లిం అని అంటున్నారు కదా, కాదు అని మీరు నిరూపించలేరా? సాయి సచ్చరిత్ర నుండే వాళ్ళు తీసుకుంటాం అంటున్నారు కదా. సచ్చరిత్ర అనేది మన సాయిబాబా సంస్థానం వాళ్ళే రాశారు కదా, వాళ్ళేమి సృష్టించింది కాదు కదా. వాళ్ళంటే మనం కాదు కదా. సో అదే బుక్ తీసుకొని వాళ్ళు మాట్లాడతామని అంటున్నారు, మొదటిది. రెండోది, మనం ప్రతిసారి కూడా, మనం అంటే సాయిబాబా భక్తులు, ప్రతిసారి కూడా హిందూ దేవుళ్ళతో సాయిబాబాని పోలిస్తున్నాం, హిందూ దేవుళ్ళ కన్నా ఎక్కువ అని చెప్తున్నాము, హిందువులనే కదా తీసుకొస్తున్నాం మనం. మరి అలాంటప్పుడు మరి ఆ హిందూ గ్రంథాలలో సాయిబాబా గురించి ఉందో లేదో అనేది మీరు చూపించాలా లేదా? అవును, చూపించాలి కదా. ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మీరు అంధవిశ్వాసంలో జనాలను ఉంచుతున్నారు అని మీరు అడగాలి కదా. అడగాలి. భారతదేశంలో పుట్టిన ఏ మతమైనా, ఇంక్లూడింగ్ నాస్తిక మతాలైనా కూడా తర్కబద్ధంగా మాట్లాడి దర్శనాలు అనేవి పెట్టాయి. అంటే వాదోపవాదాలతోనే ఈ ఓటమి గెలుపు అనేవి చూపించాయి. కేవలం అంటే కేవలం కత్తితోని లేదా రకరకాల అంటే మోసాలు చేసి ఆక్రమించుకున్న మతాలు ఏవి అంటే ఎడారి మతాలు. ఏవి? ఇస్లాం, క్రిస్టియానిటీ. వాటికి తర్కం తెలియదు, వాటికి వాదోపవాదాలు చేయడం తెలియదు, వాటికి ఒకరితో మంచిగా కూర్చొని మాట్లాడడం తెలియదు. మరి సాయిబాబా మతం వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నేను సాయిబాబా మతం అని ఎందుకంటున్నానో తెలుసా అండి? ఎందుకంటున్నాను అంటే, మైనంపాటి ప్రసాద్ గారు కానీ లేకపోతే సాయిబాబా సచ్చరిత్రలో కానీ ఏమని ఉంది అంటే, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా ముస్లిము కాదు అని అన్నారు. సాయిబాబా ముస్లిం ఎలాగో మేము ప్రూవ్ చేస్తాం. హిందువు కాదు అన్నారు కనుక అక్కడ దాకా తీసుకుందాం. మరి హిందువు కాదు అన్నందుకు అది వేరే మతం అయినట్టే కదా. అయిపోయింది. మా మతం కానప్పుడు మీరు వేరే మతం అయినట్టే కదా. మా మతమే అన్నప్పుడు మీరు మా దాంట్లో ఎలాగా అనే దాని గురించి మనం మాట్లాడతాం. మీరే డిక్లేర్ చేసుకున్నారు హిందూ మతం కాదు అని, రైట్? అలాంటప్పుడు మరి సాయిబాబా మా మతం అనే కదా మేము అంటాం. అంతేగా. ఇప్పుడు మీరు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మరి ఆ ఎడారి మతాల్లో చేరుతారా అంధవిశ్వాసంగా ఉండి, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని మనం మాట్లాడుతూ మీరు హిందూ మతంలో భాగమే అని అంటారా? ఎట్టుంటారు అనేది సాయిబాబా భక్తులే నిర్ణయం చేసుకోవాలి. మీరు ఎట్టున్నా కూడా మాకు ఊడేదేం లేదు. ఎందుకు ఊడేది లేదు? మేము సత్యం చెప్తాం. ఫస్ట్ విషయం, ఎవరైతే ఓపెన్గా ఉంటారు, ఎవరైతే నిజాలు తెలుసుకోవాలనుకుంటారు, లేదా సత్యాలు నిజంగా ఏంటి అని అనుకుంటారు, వాళ్ళందరికీ కూడా మేము చెప్తూనే ఉంటాం. కనుక సబ్జెక్ట్ మా దగ్గర ఉంది, నిజం మా దగ్గర ఉంది, ధైర్యంగా మేము వస్తున్నాం.
ఫోన్లు చేస్తున్నాం, రండ్రా అంటే చీకట్లో కూర్చొని తొడలు కొట్టుకుంటున్నారు. లేదు అంటే మేము లేని దగ్గర, మేము ఉన్న దగ్గర వీడియోలు చేసి, వెనకటి కదా సామెత ఉంది కదా, ఎవడు అనేవాడంట మంచం మీద పడుకుని లేగలేడాడు, నడుము పడిపోయినాడు, నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు అంటాడంట. అది లేగలేడు, అడిగి లేగదు. అవును, అదే పౌరుషం. కరెక్ట్. ఇప్పుడు మనం వస్తే అసలుకే లేవరు వీళ్ళు, అంతే ఏకంగా పడుకునే ఉంటారు. అసలు లెగట్లేదు, మనం రాబోతే లెగట్లేదు వీళ్ళకి. అవును, అదే అయితే ఆలోచన. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇది ఎందుకు మేము పిలుస్తున్నా కూడా మీ దగ్గరికి రావట్లేదు అని అంటే సబ్జెక్ట్ లేదని మాకు క్లియర్గా అర్థమవుతుంది. అంతే, సబ్జెక్ట్ లేదని మేము ఎలా అంటున్నాము అంటే సబ్జెక్ట్ మా దగ్గర ఉంది కనుక. ఇద్దరి దగ్గర సబ్జెక్ట్ ఉండదు ఎప్పుడు కూడా. అవును, అయితే అవతల వైపు ఉంటుంది, అప్పుడు మేము ఓడిపోతాం. అవును, లేదా మా దగ్గర ఉంటే వాళ్ళు ఓడిపోతారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ముందే డిక్లేర్ అయిపోయింది, వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకే తెలుసు, అందుకే రావట్లేదు. నిజంగా సాయి భక్తులు ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచించుకోండి. ఏమన్నంటే వీళ్ళు ఏమంటారు, మేము వీళ్ళతో చర్చించాం, వీళ్ళ దగ్గర భాష బాగాలేదు, లేకపోతే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అంటారు. అరే అదే వచ్చి ఎక్స్పోజ్ చేయండి ఎదురుగా కూర్చుని, వీళ్ళు మాట్లాడటానికి పనికిరాని బ్యాచ్ అని చెప్పి మన దగ్గర ఒక్క మాట, నేను ఒక్క మాట అంట, భాష బాగాలేదు అంటున్నారు కదా, సాయిబాబా గారు ఎలాంటి భాష మాట్లాడారు? ముండా గిండానే ఎలాంటి భాష మాట్లాడారు? మరి అలాంటి ఆయన్ని మీరు దేవుడిగా తీసుకుంటారా? తీసుకుంటున్నారు కదా. మరి సాయిబాబా దారిలోనే ఉన్నారు అని అనుకోవచ్చు కదా. చాలా గర్వంగా మైనంపాటి ప్రసాద్ ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే, సాయిబాబా అవసరమైతే ఒక్కో చోట లంచా కొడక అని కూడా అన్నాడు. మైనంపాటి కాదు, ఇతను సనాతన్ ప్రమోద్ అంది, లంచా కొడక అని కూడా అన్నాడు అని చెప్పేసి అన్నాడు. మరి అంతకంటే దిగజారుడు భాష మాట్లాడామా అంటే ఇప్పుడు మనం వీళ్ళని అనట్లేదు అనమాట, మాట అలాగంటే వస్తారేమో. అయితే ఏమో మరి మీరే ఆలోచించుకోవాలి. మరి ఆ భాష అయితే మీకు ఓకేనా? ఇప్పుడు ఏదో ఎక్కడ మాట్లాడామని అంటే అలా అవుద్ది అంటే ఇదంతా కూడాను అదేదో ఒకటి ఉందిలేండి, మా వంగలేక మంగళవారం అంటారు. ఇది నాకు కనిపిస్తుంది. యాక్చువల్లీ మైనంపాటి పోస్ట్ లో ఒక చిన్న స్క్రీన్ షాట్ ఒకటి తీశాను భాస్కర్, వినిపిస్తాను. ఇది 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 చాలా కామెడీగా ఉంటుంది. మైనంపాటికి ఒక కామెంట్ పెట్టారు ఎవరు, అన్నా నీ మీద లలిత్ కుమార్ వీడియో చేశాడన్నా అని పెట్టాడు. ఇంతే. దీనికి అతను పెట్టింది, వాడు సాయిబాబా అంటే జోక్ అనుకుంటున్నాడు, సాక్షాత్తు సాయిబాబా పరమాత్ముడే, వాడిని ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏ సమయంలో తొక్కాలో బాబాకు తెలుసు, మీరు చేయవలసిందల్లా బాబాను ఈ దుర్మార్గుడిని శిక్షించమని త్రికరణ శుద్ధిగా ప్రార్థించటమే. నేను షిరిడి నుండియే పుట్టపర్తికి వచ్చాను, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు అని పెట్టారు. ఎవరు షిరిడి ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన మక్కా నిండా ఎక్కడి నుంచి వచ్చాడు పక్కన పెడితే, అసలు అంటున్న మాట ఏంటి, మీరు వాడికి బుద్ధి రావాలని వాడిని తొక్కేయాలని చెప్పేసి బాబాని ప్రార్థించాలి అంట. వీళ్ళంతా కూడా పాస్టర్ల భాషే. అదే అంటున్నా, పాస్టర్ల భాషే. పాస్టర్లు ఎలా అంటారు, అగ్ని కురిపిస్తాడు మా దేవుడు, యేసు మిమ్మల్ని ఖైమా కింద కొట్టేస్తాడు, ఇదే భాషలు వాడుతున్నారు. సాయిబాబా పేరు పెడుతున్నారు అక్కడ. అంతే. అతను అన్నది ఏంటి, లలిత్ మీ మీద వీడియో చేశాడన్నా అన్నాడు. ఆ వీడియోకి సరే నేను సమాధానం చెప్తాను అంటే సరిపోతుంది. అంటే చేయకూడదా? అదే కదా, అంటే వీళ్ళు ఏం చెప్తే అది మనం వినేసి వెళ్ళి దండం పెట్టేసుకోవాలా? మనతో డిబేట్ చేయడానికి ఎట్టాకు ధైర్యం చాలట్లా. కనీసం మన మీద ఒక వీడియో చేసి ఇదిగో మీరు వీడియోలో మాట్లాడిన దానికి సమాధానం అంటానికి కూడా నోరు రావట్లేదు వీళ్ళకి. ఎంతసేపు మీకు తత్వం అర్థం కావట్లే అంట. అసలు తత్వం అనేది ఏంటి అనే దాని మీద డిబేట్ చేద్దాం. ఫస్ట్ పాస్టర్లు ఇదే మాట అంటారు, బైబిల్ మీకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు మన ఇంటికి వస్తాడు, అవును మీ దేవుడు వ్యభిచారి, మీ దేవుడు అది, మీ దేవుడు ఇది అంటారు. వాళ్ళు వచ్చి మా దేవుడే నిజ దేవుడు అంటారు. మరి ఎలా రాని అడిగాం అనుకో, మీకు బైబిల్ అర్థం కాదు, అంతే. మీకు బైబిల్ ఏంటది, పరిశుద్ధాత్మ మీ మీదకి రాలేదు, మేరీ మీదకి వెళ్తుంది పరిశుద్ధాత్మ, మన మీదకి రాదు కదా. సో మీ మీదకి రాలేదు, మీకు అర్థం కాదు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ ఆడతారు. ఇవి నీ వాళ్ళకి ఇవ్వాల్సిన వాడిని ఇచ్చేసాం. ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చింది, అదే భాష మాట్లాడుతుంది. మీకు అర్థం కాదు, మీకు చెప్పిన తత్వం అర్థం కానప్పుడు వివరించండి, అదేంటో చెప్పండి, జనాలకి చెప్పండి. మేము వస్తాం, మరికొంతమందిని పోగేసుకొని వస్తామని చెప్తున్నాం కదా, ఎందుకు మీరు చెప్పట్లేదు? మరి కొంతమందిని పోగేసుకొస్తాం కూడా సెకండరీ భాస్కర్, 1, 2 మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేస్తాం అంటున్నాం. అవును, లేదు నువ్వు ఒక్కడితోనో నా ఒక్కడితోనో చేస్తారు, పునాదన్న ఏడవమని. లేదు మన ఇద్దరం కాదు కరుణాకర్ గారితో చేస్తానంటారా, ఆయనతో కూడా కూర్చోవచ్చు, ఆయన కూడా రెడీగా ఉన్నారు. కానీ ఎవరితోనూ కాకుండా మేము డిబేట్లే చెయ్యం, మా బాబా నిజం, మా బాబా గొప్ప, మా బాబా తోపు, మా బాబా తురుము అంటే, అదే మీ బాబా తోపు తురుమే ఎలా అని అనుమానం మాకుంది, అది నిరూపించమంటున్నాం. అదంటే అది తప్ప అన్ని జరుగుతుంది, ఆ ఒక్కటి అడకలాగా అయిపోయింది. అదంటే అనుభూతి అంట. ఏ బూతు? అది అనుభూతి. ఓకే, ఇప్పుడు నీకు వచ్చింది అనుభూతి, ఓకే, నువ్వు బయటకు వచ్చి అనుభూతి చెప్పావు, బాగానే ఉంది, కాదనట్లే, నీ అనుభూతులన్నీ చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ ఏం చెప్పాలి, అది నా అనుభూతి అని మాత్రమే చెప్పాలి. ఇప్పుడు శంకరాచార్యులు వారు అద్వైత సూత్రం చెప్పే సమయంలో ఒక ఉదాహరణ చెప్పారు, రజుసర్ప భ్రాంతి. ఇప్పుడు చీకట్లో ఒక తాడును చూసి పాము అనుకుని భయపడ్డాడు ఒకడు, వాడి భయం నిజమే, కానీ అక్కడ పాము ఉన్నది నిజమా? లేదు.
కాబట్టి అనుభూతి ఎప్పుడు నిజం అవుతుందన్న ఆధారం లేదు. అనుభూతి ఎప్పుడు నిజమయ్యే అవకాశం కూడా లేదు అన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఆ రజుసర్ప భ్రాంతిలో తాడు పాములాగా కనిపించడం అనేది మన భ్రాంతి, కానీ భయం నిజమేగా. అవును. అలాగే వీళ్ళకి కలిగిన అనుభూతి నిజమే, నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ వాడికి కలిగిన అనుభూతి అందరికీ కలగాలి, లేకపోతే వాడికి కలిగిన అనుభూతి సత్యము అంటే అప్పుడు ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తాం, చేయమా? అబ్జెక్ట్ చేస్తాం కదా. నువ్వు అదే బయటకు వచ్చి చేస్తున్నావు చెప్తున్నావు కదా సత్యం అని చెప్పేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. సత్యం అని చెప్పేటప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా దాన్ని నిరూపించాల్సిందే. స్ట్రైట్ అవే ఒకటే మాట అడుగుదాం సాయి భక్తులందరినీ, సనాతన ధర్మానికి సాయి ప్రమాణమా శంకరాచార్యుల ప్రమాణమా? దానికి స్ట్రైట్ ఒక సమాధానం చెప్పగలరా వాళ్ళు? చెప్పమని చెప్తాం. వాళ్ళు చెప్తే వాళ్ళకి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పమని దమ్ముంటే అవును, దాని మాట వెళ్దాం. ఇక ఆ తర్వాత ఈ మైనంపాటి ప్రసాద్ పోస్ట్ టాపిక్కి వెళ్దామా? తప్పకుండా. యాక్చువల్లీ మైనంపాటి ప్రసాద్ని మొన్న ఏదో డిబేట్కి పిలుస్తూ భాస్కర్ కాల్ చేయడం జరిగింది. ఆయన చేతులు ఎత్తేసి తూనా బొడ్డు అని చెప్పేశారు, అంతేగా. అవును, ఎసెన్స్ అదేగా, ఎసెన్స్ ఏమన్నా కూడా. మీరైతే చేయనని చెప్పాడు ఆయన. అది మరి ఎవరితో చేస్తారంట? ఎవరితో సాయి భక్తులతో అయితే చేస్తారు, మూవాడితో చేస్తాడంట. అది కదా. సో ఈయన ఒక పోస్ట్ పెట్టాడు నిన్న, ఎవరు, మన మైనంపాటి ప్రసాద్ గారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటో చూడండి. ఇది ఈ 6 hours ఆయన పోస్ట్ పెట్టిన 6 hours తర్వాత స్క్రీన్ షాట్ తీశారు. ఓకే. సాయిబాబా ముస్లిం అని ప్రూవ్ చేస్తే ₹1,00,000 బహుమానం. ఇది దేనికి కౌంటర్గా పెట్టారు? మన ఇద్దరం ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాం, సాయిబాబా ముస్లిం కాదు అని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తాను అని చెప్పి ఫస్ట్ నేను అంటే, తర్వాత నువ్వు వచ్చి నేను కూడా ₹1,00,000 ఇస్తాను కలుపుకో అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఇద్దరం కలిపి ₹2,00,000 దీని మీద ప్రకటించున్నాం. దానికి కౌంటర్గా ఈయన వచ్చేసి సాయిబాబా ముస్లిం అని ప్రూవ్ చేస్తే ₹1,00,000 బహుమానం ఇస్తా అని చెప్పేసి అన్నారు. దీనికి ఒప్పించడం కోసం నాకు ఒక మిత్రుడు కాల్ చేశారు, అమర్నాథ్ గారు. కాల్ చేసి లలిత్ గారు ఇంట్లో పోస్ట్ పెట్టారంటే, అయ్యో చాలా సంతోషం అండి, మనకు కావాల్సింది చర్చే కదా, చర్చ చేస్తానికి రెడీగా ఉన్నాము, ఆయన నా ఒక్కడితో చేస్తా అన్నా లేకపోతే మా మిత్రులందరితో కలిపి చేస్తానన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఆయన కాల్ చేసి చెప్పారు. చెప్తే డిబేట్లు అంటే అలా కాదు, మీరు పని చేయండి, నేను పోస్ట్ పెట్టా కదా, నా పోస్ట్ కింద కామెంట్ పెట్టుకోండి వాళ్ళ ఆన్సర్స్ని, నేను చూస్తా, సాటిస్ఫై అయితే అప్పుడు డిబేట్ చేస్తా. ఆల్రెడీ ఆన్సర్ పెట్టాక నువ్వు సాటిస్ఫై అయ్యేదేంటి అంటే, ఇది ఎట్టా ఉందంటే ముందు మీరు క్వశ్చన్ పేపర్ ఇస్తే మొత్తం చదువుకున్నప్పుడు ఎగ్జామ్ రాస్తాను అన్నట్టుగా ఉంది, అంతేనా కదా? ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, అంత పెద్ద ఆయన కామెడీ చేస్తుంటే చండాలంగా ఉంది, మొహమ్మద్ హుసేన్ అంటే. అయ్యో అసలు కామెడీ నీకు ఈ పోస్ట్ చదివి వినిపిస్తే అప్పుడు చూడు. అదే టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పెట్టిన దాన్ని ఆయనే కామెడీ చేసుకుంటున్నాడు. పెట్టిన దాని మీద ఒక సీరియస్నెస్ లేదు ఆయనకి, లేదు. అది క్లియర్ గా తెలుస్తుంది. మనం 2,00,000 ప్రకటించాం, ఎవరినైనా పిలిచాం, ఎవరైనా రావచ్చు, ఫోన్లు కూడా చేస్తున్నాం. అంటే మా తాల సీరియస్నెస్ ఏంటనేది ఇక్కడ తెలియాలి. ఈయన పోస్ట్ పెట్టిన వెంటనే మేము ట్రై చేసినా కూడా ఆయన రాను అన్నాడు. మిగతా వాళ్ళు అడిగితే అక్కడ ఆయన ఇది ఏంటది కామెంట్ చేయండి నేను కన్విన్స్ అయితే అని అంటున్నాడు. అవును, ఇప్పుడు కన్విన్స్ అయితే అని చెప్పొచ్చు కదా, కన్విన్స్ అయితేనే అని ముందే అక్కడ దాంట్లోనైనా రాయాలి. లేదా ఈ ₹1,00,000 అనేది లలిత్ భాస్కర్ కాకుండా అనే పెట్టాలి. ఇప్పుడు ఆయన చెప్పిన కండిషన్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ కింద ఆన్సర్ పెడితే కన్విన్స్ అయితే ఇస్తానంటే, ముందు నాకు ఆన్సర్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి ఆన్సర్స్ రాస్తాను, మీరు దిద్ది మొత్తం కరెక్ట్గా ఉన్నాయని తెలిస్తే నేను సబ్మిషన్ ఇస్తాను వాల్యుయేషన్కి అన్నట్టు ఉంది. ఇక్కడ ఈయనకి డిబేట్ అంటే అసలు ఓనమాలు కూడా రావు, ఈయనకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దూరం వెళ్ళిపోయావు, డిబేట్ గురించి వెళ్ళిపోయావు. వీళ్ళకి సాయి గురించి మాట్లాడటానికి ధైర్యం లేదు. వీళ్ళు నమ్ముతున్న దేవుడి గురించి, వీళ్ళు పట్టుకున్న పుస్తకం గురించి మనతో మాట్లాడే ధైర్యం లేదు. అవును, అది డిబేట్ల గురించి తెలియటాలు, డిబేట్ కండిషన్స్ మాట్లాడటాలు సెకండరీ. అవును, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కనుక వీళ్ళకి సత్తా ఉంటే కనీసం ఈ ఇంటర్వ్యూ చూసి ఇప్పుడన్నా రావాలి మన డిస్కషన్ చూసి. లేదు, ఆ నరాలు కట్ అయిపోయలే. నిజాయితీ, మంచితనం, లేకపోతే కోపం, క్రోధం కట్ అయిపోయాయి అవన్నీ కూడా. ఓ దట్ట, ఐ థింక్ వాటో వాట్. లేదు అంటే ఈ టైంలో ఇంకా నరాలతో ఏం పనిలే కానీ. సరే, ఇప్పుడు యాక్చువల్లీ సాయిబాబా గారు తొడ కింద ఏదో పెట్టారు, అదే ఇక్కడ. ఓకే, ఆ మ్యాటర్ ఏంటంటే, అంటే ఎట్లా చెప్పాలి తెలియక, సారీ తొడ కింద కాదు, లెఫ్ట్ సైడ్. ఇందులో ఏముంది, ఇస్లాంలో ఏ సంప్రదాయంలో బ్రాకెట్లో సూఫీతో సహా ఈయన కూడా స్పెల్లింగ్ తప్పే రాశారు. ఈ అంటే ఇట్లా దీర్ఘం ఉంటుంది కదా, ఇట్లా ఈ లేదు, ఈయన అంటే దీన్ని ఎట్లా అంటే తెలుగు ప్రయోగం. సాయిబాబా ఉర్దూ మాట్లాడేవాడు కదా, ఈయన కూడా బహుశా ఉర్దూలో పట్టభద్రుడయ్యి ఈ మధ్య తెలుగు నేర్చుకుంటాడేమో, అందుకే కొన్ని తప్పులు వచ్చి ఉంటాయి. బహుశా ఇది తెలుగు భాషలోనే లేని సరికొత్త పద ప్రయోగం కాబట్టి ఆయనకు 2 వేరతాళ్ళు వేసుకోండి. పేరుకి మళ్ళీ ఆచార్య గారు. ఆ తర్వాత ఆయన తెలుగు చూడండి ఒకసారి స్క్రీన్ మీద.
ఆ తర్వాత విగ్రహారాధన, ఎందుకంటే ఈయన అనేది పదం పలకటం కుదరక దాన్ని అక్కడ స్కిప్ చేసేసానండి. తర్వాత విగ్రహ ఆరాధన అంటే విగ్రహారాధననే కొంచెం మొక్కలు చేసి ఇచ్చారు. ఓకే. పూర్తి నిషేధం, మరి దాకి ఒత్తు కూడా పెట్టారు ఆచార్యులు కదా. అలాగే విగ్రహారాధనని ఎందుకు రెండు మొక్కలు చేశారంటే బహుశా బాబా గారు ఖండయోగం చేశారు కదా, ఈయన ఖండాలుగా చేసేద్దామని చెప్పి ఇట్లా పదాలను హై. ఆ తర్వాత విగ్రహారాధన చేసిన వారు ఇస్లాంకు వ్యతిరేకం కాఫిర్గా పరిగణించబడతారు. ఇస్లాంకి వ్యతిరేకులు అందరూ కాఫిర్లే కాదండి, ఇంకా చాలా రకాల పదబంధాలు ఉన్నాయి ఆ ఖురాన్లో. మీకు తెలిసిన పదం రెగ్యులర్గా వినేది ఇది కాబట్టి ఇది వాడేశారు. ఓకే. ఈ పక్కన ఇంకోటి పెట్టారు, ఎడం చేతి ముష్రీకులు అంటారు వాళ్ళని. ముష్రిక్లు, కాఫిర్లు, మొర్తాడ్లు చాలా మంది ఉన్నారు. విగ్రహారాధన చేసి అదే సపోర్ట్ చేసే ముష్రీకులు అంటారు, అదే కాఫిర్లు కాదు. ఇక్కడ అసలు ట్విస్ట్, ఈ సాయి సచ్చరిత్ర ప్రకారం అని రాసి ఫస్ట్ లైన్ సాయు బాబా, సాయి కాదు సాయు, సాయి బాబా అని రాద్దాం అనుకుని తీసేసరి ఏంటది, సాయు సాయు బాబా, సాయిబు బాబా. వీళ్ళు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడి పేరు కూడా స్పెల్లింగ్ సరిగా రాసుంటారు. సాయిబు బాబా ఉంటది కదా, ఆ భూ పోయి ఉంటది, సాయు ఉండిపోయి బాబా వచ్చింది. ఎంతో ఆచార్యుడి కంటే డిబేట్ చేయాలంటే స్థాయి ఉన్నోడు కావాలంట. ఏం స్థాయి కావాలి, సత్యమే చెప్ప నోట్లోంచి వచ్చేసి ఉంటది నిజంగా. ఈ కింద దేవాలయ, మళ్ళీ దేవాలయ స్పేస్ లను ఖండయోగం. నాయన దండం బాబు. షిరిడీలో పునర్నిర్మాణం, ఇక్కడ కూడా ఖండయోగమే. పునర్నిర్మాణాన్ని మళ్ళీ ఖండాలుగా నరికి తెలుగుని చంపుతున్నారు కదరా బాబా. మీరు డిబేట్కి పిలవటం, మేము రాలేదని మీరు ఓగటం, మళ్ళీ నువ్వు లక్ష ఇవ్వటం, నేనే నీకు 10,000 తెలుగు ట్యూషన్ పెట్టుకో. ఆ లక్ష కూడా తిన్నగిస్తాడా, కట్ చేసిన ముక్కలు ఏమైనా ఇస్తాడు ఆయన. మనమే 10,000 ఇద్దాం, తెలుగు ట్యూషన్ పెట్టిద్దాం. నిజమే నిజమే. ఏం చేస్తాం. ఇదిగో పునర్నిర్మాణం చేయుమ్రి, ఇది యూ కూడా కాదు, ఈ కాదు యూ, ఇది సాయిబాబా భాష. ఇది ఒక భిన్నమైన భాషా ప్రయోగం అంతే. ఇది ఆఫ్ఘనిస్తాన్, పర్షియన్, భాష, ఆల్మిక్స్ బజ్జీ ఏదో, ఆల్మిక్స్ మిక్చర్ ఏదో జరిగింది. ఇక్కడ బాబా విగ్రహారాధనను స్వయంగా కాదు పాకి వావొత్తి ఇచ్చాడు. ఇక్కడ దీన్ని ఎలా చదవాలి కూడా నాకు కష్టంగానే ఉంది, నోరు తిరగట్లేదు. స్వయంగా ఆచార్యమైన పాటిగారు స్వయంగా ఇచ్చి అర్చన చేయించారు. ఈయంతో దానికంట దీనికి సమాధానం చెప్పి డబ్బు పట్టుకెళ్ళొచ్చు. మీరు డబ్బు ఏదన్నా ఇస్తే దీన్ని తప్పులు లేకుండా చదివినోడికి ఇవ్వండి లచ్చ. నిజమే, అది ముందు తెలుగు నేర్చుకోండి, ఇది తిన్నగా తర్వాత మాట్లాడొచ్చు. ఇది తిన్నగాడని చదివితే అడిగి నిజంగా లక్ష ఇవ్వచ్చు. అవును కదా, అంతే, డౌట్ లేదు. ఈ మోకాలంట డిబేట్కి మన పిలవటం, మనం ఈ మొక్కలు డిబేట్కి రావాలని మనం ఆశపడ్డాం. తర్వాత ఆయన ఫ్రెండ్ ఈయన గారికి కాల్ చేస్తే ఏదో మాట్లాడాడు అని చెప్పి అమర్నాథ్ ఆయన కాల్ చేశారంట. ఓకే. కాల్ చేసి అది వినిపిద్దాం ఆడియో. తప్పకుండా వినిపిద్దామంటే దాచుకునేవి కావు కదా ఇక్కడ. ఈయన అమర్నాథ్ గారు నాకు పంపించారు ఆడియో. నేను ఆయన అడిగాను, ఏమంటే ఇది ఆడియో ప్లే చేయొచ్చా అంటే, అయ్యో భలే పని అండి, మైనంపాటి గారు నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. ఎందుకంటే మైనంపాటి గారి పాండిత్యం ఏంటనేది ఆచార్యుని పాండిత్యమే జనాలు తెలియాలి కదా. తెలుగులో ఇక్కడిక్కడ ఎన్ని పదాలు, సాయిబాబా భక్తులకు తెలియాలి కదా. తెలుగులో ఎంత కొత్త ప్రయోగాలు చేశారు, ఎన్ని కొత్త పదాలు సృష్టించారు. అసలు తెలుగుకి ధూళే పట్టింది అనుకున్నా కానీ. హలో సార్, మైనంపాటి గారు. హలో మైనంపాటి గారు, చెప్పండి. ఎవరు? నేనండి, అమర్ని గుర్తుపట్టలేదా? చెప్పండి అమర్. ఎలా ఉన్నారు, బాగున్నారా? వాయిస్ ఏదో డల్గా ఉన్నట్టుంది. ఇప్పుడే బయట నుంచి వచ్చాను. అదే ఏం లేదు సార్, అది మీరు ఏదో పోస్ట్ పెట్టినట్టున్నారు కదా మీ యూట్యూబ్ ఛానల్లో, 1 lakh రూపీస్ గిఫ్ట్ అని చెప్పి. నాకేమన్నా ఇస్తారేమో అని. అసలే మాది చాలా పేద ఫ్యామిలీ కదా. నేను చేయండి. ఎవరు, నేనా? నాకంత సత్తా ఎక్కడ ఉంది సార్ మీతో కూర్చునేది. లలిత్ గారు అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు మీకు. ఎవరు? లలిత్ కుమార్ గారు. కదా, ఎవరు ప్రశ్న సమాధానం చెప్పానంటే ఫస్ట్. లలిత్ గారు అయినా పర్లేదా మీకు? లలిత్ గారు వస్తారు పర్లేదా అంటున్నా. కింద రాష్ట్రంలో దానికి సమాధానం చెప్పారు. వాటికి 2-3 పాయింట్లు పెట్టారు కదా మీరు అక్కడ. సాయిబాబా వారు హిందూ దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు, రిపేర్లు చేయించారు అనేది. వాటికి సమాధానం అంటే ఏంటి అంటే షరత్ ఏమిటి? అవి సాయిబాబా ముస్లిం అని నిరూపిస్తే ₹1,00,000 అండి. హలో, మీకు అక్కడ పెట్టింది అర్థం కాలేదు. సాయిబాబా ముస్లిం అని ప్రూవ్ చేస్తే ₹1,00,000 బహుమానం అని పెట్టారు కదా సార్. ఇస్లాంలో ఏ సంప్రదాయంలో సూఫీతో సహా విగ్రహారాధన పూర్తిగా నిషేధం?
అవును. విగ్రహారాధన చేసిన వారు ఇస్లాంకి వ్యతిరేకం, కాఫీర్గా పరిగణించబడతారు ఎవరు విగ్రహారాధన చేస్తే. అంతేగా. సాయి సచ్చరిత్ర ప్రకారం సాయిబాబా స్వయంగా హిందూ దేవాలయాలను షిరిడీలో పునర్నిర్మాణం చేయించారు. గణపతి, శని, శివుడు. బాబా విగ్రహారాధనను స్వయంగా ఇచ్చి అర్చన చేయించారు. బాబా విగ్రహారాధన ఓకే, బాబా వారు స్వయంగా విగ్రహారాధన చేయించారు, దేవాలయాలకు పునర్నిర్మాణాలు చేశారు కదా. మరి సూఫీలో గాని ఇస్లాంలో గాని విగ్రహారాధన నిషేధం కదా, వాళ్ళని కాఫీరుగా పరిగణించబడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు బాబా ముస్లిం ఎలా అవుతారు అనేది అక్కడ ఉంది, దాని అర్థం అంతే కదండి. అంతే. ఓకే, దీనికి సమాధానం చెప్పి డబ్బు పట్టుకెళ్ళచ్చు సాయిబాబా ముస్లిం అని ప్రూవ్ చేసి. హలో సార్, చెప్పండి. అంటే అది అంటే మరి లలిత్ గారు అయితే మరి ఇది చెప్పగలుగుతారండి, వారు ఎక్కువ శాస్త్రాలు గ్రంథాలు చదివారు కదా, నాకు అంత పట్టు లేదు వాటిల్లో. కాల్లో గానీ లేదా స్వయంగా వారితో కలిసి గానీ అసలు వాళ్ళతో మాట్లాడటానికే మనం పెట్టిన మినిమం కండిషన్ అది. దానికి ఆ నోట్లోనే ఆన్సర్ చేయమనండి, అది మేము కన్విన్స్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ఏమిటి సార్ ఏమన్నారు మీరు? పోస్ట్ ఉంది కదండి, పోస్ట్ కింద ఎవరు సమాధానం పెట్టమనండి, అది మనం కన్విన్స్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. కాల్లో వద్దంటారా అయితే? మాట్లాడటానికి అసలు ఒక స్థాయి ఉండాలి కదా మాట్లాడటానికి, కనీసం చేయమనండి ఫస్ట్, అప్పుడు ఆలోచిద్దాం అట్లా. సరే, నేను ఒకసారి మాట్లాడతానండి అయితే. రైట్ సార్, థ్యాంక్ యూ. అంతా అయిపోయిన తర్వాత చివరిలో సౌండ్ ఇచ్చాడు ఆయన. ఏదన్నా కావాలంటే ముందు స్థాయి ఉండాలి కదా అన్నారు. దేనికి? మనమంట ఆయన పోస్ట్ కిందకి వెళ్ళి కామెంట్ పెట్టాలంట. ఆయన పోస్ట్ కింద కామెంట్ పెట్టాలంటే ముందు ఈ తెలుగు పదాలన్నీ కరెక్షన్ చేసి పెట్టాలి, ఉచిత సలహాలు ఇవ్వాలి. అవన్నీ చేసి పెడితే అప్పుడు ఆయన చూసి మనకి స్థాయి ఉందో లేదో తెలుస్తాడంట. మనం కదా స్థాయిని తేల్చాల్సింది. అసలు అందులో ఆయన ఏమని రాశాడు? కింద ₹1,00,000 దేనికి ఇస్తానని రాశాడు? వీటికి సమాధానం చేసి చెప్పి 1,00,000 పట్టుకుపోండి అన్నాడు. సమాధానం ఎలా చెప్పాలి? కామెంట్లో పెట్టమంటున్నాడు ఆయన. అలా ముక్క రాశాడు ఆయన. ఆడియోలో చెప్పారు కదా, ఇప్పుడు ఆడియోలో 100 చెప్తాడు ఆయన. ఆయనకి మతి స్థిమితం తిన్నగా ఉందని నాకు అనిపించట్లేదు. అవును, నిజంగా. ఇప్పుడు పోస్టర్ లో పబ్లిక్ లో ఏం పెట్టాడు అనేది ఇంపార్టెంట్, నువ్వు వెనకేం మాట్లాడేవనేది కాదు కదా. కార్పొరేట్ కంపెనీస్ కూడా పెద్ద పెద్ద ఆఫర్లు పెట్టేటప్పుడు చిన్న కండిషన్స్ అప్లై పెడతారు. అట్లాంటి కండిషన్స్ అప్లై అయినా పెట్టాడా? పెట్టలేదుగా కదా. అప్పుడు అమర్నాథ్ గారు ఫోన్ చేస్తే అమర్ గారికి చెప్పాడు, ఇగో మీరు ఇక్కడ కామెంట్లు పెట్టుకోండి, నేను టిక్ పెడతాను అవసరం అయితే అని చెప్పేసి అన్నాడు. ఆ మొక్క పోస్ట్లో కూడా పెట్టాలి కదా. మీరు కామెంట్ పెట్టండి, మేము కన్విన్స్ అయితే మాట్లాడతాము అని. అది మరి ఆయన పెట్టలేదే. సమాధానం చెప్పి 1,00,000 తీసుకెళ్ళిపోండి అన్నాడు. మాకు అసలు 1,00,000తో పాయింట్ కాదు, సమాధానం అంతే మేము ఇస్తాం. బాబు సాయి రెడీయా? మీరు రెడీయా? సమాధానం మేము ఇస్తాం, రెడీగా ఉన్నాం. ఆ 1,00,000 కోసం కాదు, మీరు ఇచ్చే 1,00,000 కోసం కాదు, సత్యం మేము చెప్తాం. ఇంతవరకు మిమ్మల్ని అడిగాం కదా, ఇప్పుడు మేము చెప్తున్నాం. మీరు పబ్లిక్గా పెట్టిన పోస్ట్కి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేది మీకు సమాజంలో మీరు ఉన్నారు, మీకు ఉన్నాయి అంటే మీరు పెట్టిన పోస్ట్కి మీరు నిల్చోవాలి. నేను కానీ లలిత్ కానీ ఇద్దరం కానీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాము. మరి మీరు రెడీగా ఉన్నారా? అలా అయితే మళ్ళీ కూర్చొని మాట్లాడదాం దాని గురించి. ఇది మొత్తం 9 లైన్లు పోస్ట్. 9 లైన్లు పోస్ట్లో 9 స్పెల్లింగ్ మిస్టేక్లు పెట్టాడు. ఈ ఆచార్యుడితో మనకి డిబేట్ ఏంటి భాస్కర్? ఇక్కడ సాయి భక్తులకి దండం పెడుతున్నా, ప్లీజ్ మీరు వచ్చి మమ్మల్ని పోస్టుల్లో మా వీడియోల్లో కామెంట్లు పెట్టి అమ్మలక్కలు తిట్టడం కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అన్న మీరు సాయిబాబా గురించి మాట్లాడకపోయినా పర్లేదు, తెలుగు పదాలు సరిగ్గా మాట్లాడండి అన్న అని చెప్పి 4 సూచనలు అన్న ఇవ్వండి. అమ్మ బతుకుచ్చి మనం లేకపోతే ఏమీ రాని యాంకర్ల దగ్గర అబ్బో అసలు సాయిబాబా కన్నా ఎక్కువ మాట్లాడేస్తారు. అసలు ఏంటి? ఏదో ఒక వీడియో నేను ఆల్రెడీ ప్లే కూడా చేశాను నా ఛానల్లో. బాబా హిందువా ముస్లిమా అంటే అసలు ఏం చెప్పాడంటేనండి, అసలు మైనంపాటి గారు అబ్బబ్బబ్బబ్బో అలా అంట, సముద్రం అంట, అల్లో సముద్రం ఆడతామా లేకపోతే సముద్రంలో అల పెడతామా? నాకు గుర్తొచ్చింది, కరివేపాకు అన్నాడు ఆయన. కాదు అది సినిమాలో సునీల్ ఏం చెప్పావురా అనగానే ప్రకాష్ రాజు ఇక నీకేం అర్థమైందిరా అంటే, అర్థం కాకే సార్ ఏం చెప్పావురా అని అడిగాను అంటాడు. మన బతుకు కూడా అట్టయింది. అది అసలు ఆయన ఏం చెప్తున్నాడని అంటే, అలా అంట సముద్రం అంట, సముద్రంలో అల పెడతావా అల్లో సముద్రం పెడతావా అని అంటే ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయింది. అదే మాటలు మన దగ్గర చెప్పొచ్చుగా. మన దగ్గర యాంకర్ దగ్గర చెప్పే మాటలే మన కూడా చెప్పి కన్విన్స్ చేసి, బా లలిత్ గారిని భాస్కర్ గారిని దప్పక నోరు మూయించానని చెప్పి తొడగొట్టుకోవచ్చుకు వెళ్ళి. అసలు మేమే కాళ్ళకి చందనం రాస్తాంగా. మరి పాలతో కాళ్ళు కడిగి ఆయనకి చందనం రాసి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాం మనల్ని నిజంగా ఓడిస్తే. అదే కదా. అప్పుడు ఏం కావాలంటే అది చెప్పుకోమని ఆయనకి. సరే నువ్వు చందనం రాస్తామేమో కానీ ఆయన రాసిన చండాలం అయితే నేను చూడలేకపోతున్నా. అంటే రాసాడులే, అది నేను చూడలేకపోతున్నాను.
తెలుగు అంటే నాకు ఇప్పటికే కాస్త కోస్త వచ్చిన దానికి ఆయనది చూసిన తర్వాత మరికొంచెం దరిద్రంగా ఉంది. అవును. సో ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే, నేను సాయిబాబా భక్తులను అడిగేది ఇది, ఇలాంటి వాళ్ళన మీరు మీ తాలూకు ఫ్రంట్ ఎండ్లో పెట్టుకున్నది, ఇలాంటి వారా సాయిబాబాని ప్రజెంట్ చేసేది, ఇలాంటి వారా సాయిబాబాని డిఫెండ్ చేయడానికి మాట్లాడుతుంది, ఇలాంటి వారా ముందుకున్నది. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అంటే అసత్య ప్రచారాలు అని చెప్పి కోర్టులో కేసు వేయడం అనేది ఎవడైనా చేస్తాడు, దానికి పెద్ద విషయమేం కాదు. మరి అసత్యం అనేది మా ఎదురుగా వచ్చి మాతో మాట్లాడి మీరు అసత్యం మాట్లాడుతున్నారని ప్రజల ఎదురుగా నిరూపించమనండి. కరెక్ట్ భాస్కర్. బాగా ఫ్రస్ట్రేషన్లో ఏదైనా మాట్లాడితే తేడాలు వస్తాయి. కాబట్టి ఆలోచించి నేను ఒక చిన్న ప్రపోజల్ పెట్టబోతున్నా, నీకు అబ్జెక్షన్ లేదంటే చెప్పు. ఈ లెట్టాకు డిబేట్కి రావడానికి సిద్ధపడట్లేదు. పైగా ప్రతి వీడియోలు ఇల్లు గరికపాటి గారు చెప్పారు, చాగంటి గారు చెప్పారు, సామవేదం గారు చెప్పారు, వద్దిపర్తి గారు చెప్పారు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరిలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి జడ్జిగా కూర్చోబెట్టడం కంటే అసలు వాళ్ళనే మన ఎదురుగా అపోనెంట్గా కూర్చోబెట్టి సాయిబాబా హిందువే అని వాళ్ళతోనే డిబేట్ పెట్టించొచ్చుగా మనకి, సాయి ముస్లిం కాదనే విషయం. నేను ఒకటి చెప్తున్నా, ఒకటే విషయం. ఇప్పుడు కాదు గురువులు ఎంతమంది మాట్లాడుతున్నారంటే సరే ఆ గురువులతోనే తేల్చేద్దాము సార్ లెక్క, వాళ్ళని తీసుకురమ్మను. ఈ విషయంలో మనం పూర్వపక్షం ఉత్తరపక్షంగా ఎవరినైనా కూర్చోమని మనం చెప్తున్నాం. ఒకవేళ వీళ్ళు కావాలని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మన ఎదురుగా పెట్టినా కూడా మనకేం ప్రాబ్లం లేదు, అబ్జెక్షన్ లేదు. ఈ విషయం వరకు మనం మాట్లాడదాం. ఇక ఇందుకే మీరు మాట్లాడితే చాగంటి గారు ఎప్పుడు అన్నారు, గరికపాటి గారు ఎట్టా అన్నారు, సామవేదం గారు అట్టా అన్నారు, వద్దిపర్తి గారు ఇట్టా చేస్తున్నారని చెప్పేసి ఈ వీడియోలు పెట్టడం, రొట్ట వీడియోలు పెట్టిందే పెట్టరా పాచిపల్ల ప్రమోద్గా అని చెప్పేసి అది మానేసి కొత్తగా ఏదన్నా టాపిక్ ఉంటే ట్రై చేయండి. వాళ్ళని అపోనెంట్స్గా కూర్చోబెడితే మేము పూర్వపక్షంగా ఉంటాం, వాళ్ళు ఉత్తరపక్షంగా ఉంటారు, మేము వారితోటి వ్యాజ్యం చేసి విషయ పరిశీలన చేస్తాం, అంతేనా? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు వీళ్ళకి చావు తెలివితేటలు చాలా ఎక్కువ. వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా, మేమెందుకు చెప్పాలి, మీరే తీసుకురావచ్చు కదా అని అంటారు. యాక్చువల్లీ ఇక్కడ నీకు నాకు డిబేట్ చేయాల్సిన అవసరమే లేదు, మనం జస్ట్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాం. సాయిబాబా దేవుడు కాదన్న విషయాన్ని మాత్రం ఎక్స్పోజ్ చేస్తాం. మనం పబ్లిక్ లో ఎవరికి కూడా హైయెస్ట్ అథారిటీ కింద ఇయ్యట్లే, మనం అందరిని ఒకేలా చూస్తున్నాము, పబ్లిక్ లోనే పెడుతున్నాం ఇవి. కానీ మనం చెప్పేదాన్ని పరిశీలించి ఇదిగో వీళ్ళు చెప్తుంది తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద, వాళ్ళకుంది. ఇప్పుడు మనం కదా క్వశ్చన్లు వేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ క్వశ్చన్లు గురువులకు కూడా తగులుతాయి, అందరికి గురువులకు కూడా తగులుతాయి. ఇవి క్లియర్ గా ఇక్కడ ఇందులోనే ఎటువంటి మొహమాటం లేదు. సాయిబాబా దేవుడు అని అనే ప్రతి ఒక్కరికి కూడా తగులుతాయి. ఎవరైనా వచ్చి అపోనెంట్ కింద కూర్చొని దీని మీద మాతో చర్చ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నో డౌట్. గతంలో గరికపాటి గారు వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు అన్నారు, రాముడి విషయంలో మేము ఆ ఫలానా టాపిక్ లో చర్చకు రెడీ అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు సాయిని కూడా రాముడు అనే అంటున్నారు, సాయి రామ్ అంటున్నారు. మరి దాని మీద కూడా చర్చించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే సాయిబాబాని పరమాత్మగా దేవుడిగా చెప్పిన చరిత్ర వీళ్ళకే ఉంది కాబట్టి. కాకపోతే హిందువులు ఆలోచించుకోండి, ఇక్కడ నేను కానీ భాస్కర్ కానీ లేకపోతే కరుణాకర్ గారు కానీ లేకపోతే ఇంకా సాయిబాబా మీద వీడియోస్ చేస్తున్న మాకు ఎవరికైనా కానీ మాకు వ్యక్తులు ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యము. అండ్ ఇంకోటి మా వ్యక్తిగత ఇష్టాలు కూడా ముఖ్యం కాదు. ఇప్పుడు నేను సాయిబాబాని భక్తుడిగా నమ్ముతున్నాను కాబట్టి నేను నమ్ముతున్న వాడిని గెలిపించుకోవటం కోసం నా వేదాలని, పురాణాలని, ఇతిహాసాలను కూడా వక్రీకరించేసే అంత దిగజారిపోయిన స్థితిలో మేమైతే లేము. ఒకవేళ అలా దిగజారిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా రావచ్చు చర్చకి, నో డౌట్. ఇంకేమన్నా ఉందో చెప్పడానికి? అంతే కదా. సో మా స్టాండ్ క్లియర్గా ఉంది, మా వర్షన్ క్లియర్గా ఉంది, మా అప్రోచ్ క్లియర్గా ఉంది. ఓపెన్గా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా మీకు అర్థమయ్యేలాగా చూపించేసాం. నౌ ద బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్. వస్తారా రారా అనేది వెయిట్ చేద్దాం. ఓకే, కంక్లూడింగ్ మెసేజ్. మేము మా ప్రయత్నం చేసామండి, నిజాయితీగా చేసాము. ఇప్పటికి ఇద్దరికి మేము కాల్ చేసాము. ఎవరైతే ప్రముఖంగా సాయిబాబా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఒకరు మైనంపాటి ప్రసాద్ గారు, రెండు ఈ సనాతన్ ట్రావెలర్ ఉరఫ్ ప్రమోద్ కుమార్. సో ఆయన మా మీద కేసులు వేసాడన్న కోపం కూడా మాకు లేకుండా మర్యాదగా ఆయన కాల్ చేసి రండి అని మేము పిలిచినా కూడా వాళ్ళిద్దరూ రాలేదు. సో మా ప్రయత్నం అనేది, కేసులు వేసిందని నిజంగా మాకు కోపం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కేసులు పెట్టడం వల్లే మేము ఇంకాస్త విస్తృతంగా పరిశోధన చేసి ఓకే మేము పొరపాటున ఏదో వేగ్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, మేము చెప్తున్న దాని వెనకాల ఒక బలమైన భూమిక ఉంది అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చి ఈ వీడియోస్ చేస్తున్నాం, అంతేగా. ఇప్పుడు మనం జనాల్లో ఖచ్చితంగా ఉంటాం, వాళ్ళు ఏమైనా చేసుకొనియండి, అది మనం చట్టబద్ధంగా చేసుకుంటాం. ఇక్కడ ఒక తేడా ఉంది భాస్కర్. సాయి భక్తులు అని చెప్తున్న వాళ్ళ గురించి మైనంపాటి ప్రసాద్ కానీ, సనాతన ట్రావెలర్ అతను ప్రమోద్ కానీ అందరూ ఒకటే మాట చెప్తున్నారు, అరే మీరు కోటి చెప్పినా సరే మీ మాటలు ఎవడన్నాడు రా సాయి భక్తులు అంటున్నారు. కానీ మేము అలా కాదు, సాయి దేవుడు అని నిరూపిస్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ.
మనం మారటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఎగ్జాక్ట్లీ మొండితనంగా ఉంది మనం కాదు, వాళ్ళు. అవును ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి, సత్యాసత్య పరిశీలనకి సంసిద్ధంగా ఉంది ఎవరు, అవును లేదు మేము నమ్మిందే సత్యము అని చెప్పేసి అహంకారపూరితంగా వెళ్తుంది ఎవరు. అవును. అర్థం చేసుకుంటే బాగుంటుంది, అందరికీ మంచిది. ఓకే, జై శ్రీరామ్ భాస్కర్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.